వెళ్ళినప్పుడు ఒక్కోసారి ఈ మ్యాట్రిక్స్ అనేది మొత్తం ఇట్లా మనం కూర్చోగానే మొత్తం ఇట్లా డౌన్ అయిపోతుంది. స్ప్రింగ్ మ్యాట్రసెస్ స్ప్రింగ్ అది. సో దాని మీద పడుకోవడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? సో ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ స్ప్రింగ్లో గెస్ట్ కంఫర్ట్ కోసం డిఫరెంట్గా డిజైన్ చేస్తారు హోటల్లో మ్యాట్రస్ అనేది. ఓకే. సో ఆ మ్యాట్రస్ మనం ఇంట్లో యూజ్ చేస్తే ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. బట్ హోటల్ కంఫర్ట్ కాకుండా రెసిడెన్షియల్ పర్పస్ కూడా డిఫరెంట్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి స్ప్రింగ్లో, అది యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు రెసిడెన్షియల్ కి సపరేట్ ఉంటుంది, విల్లాస్ కి సపరేట్ ఉంటుంది, నార్మల్ ఇండిపెండెంట్ హౌస్ కి సపరేట్, ఇట్లా సపరేట్ రెసిడెన్షియల్ కమర్షియల్ ఒకటే ఉంటుంది. ఇప్పుడు రెసిడెన్షియల్లో మీకు విల్లాస్ వచ్చేసాయి, హౌసెస్ వచ్చేసాయి, ఫ్లాట్స్ వచ్చేసాయి. దీంట్లో ఈ కన్స్ట్రక్షన్ డిఫరెంట్ ఉంటుంది స్ప్రింగ్ మ్యాట్రసెస్. ఇప్పుడు మీరు కమర్షియల్ వేలో చూసుకుంటే ఏంటంటే హోటల్స్ ఉంటాయి, ఎందుకంటే అక్కడ గెస్ట్ వస్తాడు, ఒక వన్ డే కోసం ఉంటుంది, మాక్సిమం 2 days ఉంటాడు. సో అక్కడ వేరే విధంగా రిలాక్సేషన్ కావాలి గెస్ట్ కి. సో దాని ప్రకారంగా డిఫరెంట్ కంఫర్ట్స్ ఉంటాయి అక్కడ. ఎందుకంటే అక్కడ ఒక ఎక్స్పీరియన్స్ నచ్చాలి కస్టమర్కి. అక్కడ ఒకవేళ ఎక్స్పీరియన్స్ నచ్చకపోతే రేటింగ్ అది చేసేస్తాం. దానిపై ఓవరాల్గా తీసుకుంటే అక్కడ కంఫర్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే. అంటే ఎవరైనా మీ దగ్గరికి ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందా అంటే ఈ స్ప్రింగ్ మ్యాట్రిక్స్ కావాలి? ఓవరాల్గా ఇప్పటివరకు మేము 2 yearsలో 600 to 800 మ్యాట్రిక్స్ ఇచ్చామండి. ఓకే. అంటే హోటల్స్కా లేకుంటే హోటల్స్కి అంటే ఈ ఇండిపెండెంట్ హౌస్, ఈ ఫ్లాట్ వాళ్ళు ఎవరైనా తీసుకోవడం అట్లా? హోటల్ మ్యాట్రస్ మేము సజెస్ట్ చేయం సార్. వాళ్ళ కోసం డిఫరెంట్ ఒక కాన్ఫిగరేషన్ ఉంది కంప్లీట్గా. ఓకే. స్ప్రింగ్ మ్యాట్రస్ నేను ఎక్కువ సజెస్ట్ చేసి స్ప్రింగ్ మ్యాట్రస్ సజెస్ట్ చేస్తాను. మాక్సిమం మా దగ్గరకు వచ్చిన కస్టమర్ మెడికేటెడ్ మ్యాట్రస్ అని వస్తాడు, బట్ స్ప్రింగ్ మ్యాట్రస్ తీసుకోపోతాడు. ఎందుకంటే ఆ కంఫర్ట్ ఆ విధంగా వాళ్ళకి అర్థమవుతుంది అక్కడ కస్టమర్.